సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. మైనర్ బాలికపై అత్యాచారం ఆపై హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది. జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. బీహార్ రాష్ట్రానికి చెందిన గఫూర్ అలీ 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కూల్ డ్రింక్స్ లో మద్యం కలిపి తాగించి పంట పొలాల్లో అత్యాచారం చేసి హత్య చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 11 నెలల్లోపే నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఘటన తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామని కోర్టు తీర్పు చెప్పింది. సంగారెడ్డి జిల్లాలో 27 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక పోక్సో కేసులో మరణశిక్ష విధించడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో మనకి లాస్ట్ ఇయర్ బీడీఎల్ బాలన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 238/23 అక్టోబర్ నెలలో ఒక 6 సంవత్సరాల చిన్నారిపై ఒక 61 సంవత్సరాల గఫార్ ఖాన్ అనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. సో ఈ కేసులో అన్ని సాంకేతిక ఆధారాలు మరియు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అక్కడ పరిస్థితుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. సో ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, ఒక హీనియస్ అఫెన్స్ కాబట్టి ఇది హైకోర్టుకి స్పెషల్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమీడియట్గా జస్టిస్ రావడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ ఆఫీస్ నుండి ఒకటి రిక్వెస్ట్ హైకోర్టు పంపడం జరిగింది. హైకోర్టు మండపల్ హైకోర్టు కూడా ఇమీడియట్గా ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో. సో దానికి సంబంధించి 2 పీపీలని అపాయింట్ చేయడం జరిగింది. ఆ 2 పీపీలు కూడా వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ట్రయల్ని మానిటర్ చేసి ఆ సాక్షులందరినీ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళను కాపాడుతూ ఈ ట్రయల్ అన్నింటినీ కూడా ఎక్కడా కూడా ఫుల్ ప్రూఫ్గా, అంటే చిన్న మిస్టేక్స్ కూడా ట్రయల్లో ఉండకుండా చూసి 11 నెలల్లోనే, దాదాపు క్రైమ్ జరిగి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 27 సంవత్సరాల తర్వాత మనకి మరణశిక్ష విధించడానికి చాలా కృషి చేశారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. ఈ మన జిల్లా పోక్సో కోర్టులో సెక్షన్ 376AB, 363, 302 వీటి 3 అండ్ పోక్సో యాక్ట్ కింద ఈ మరణశిక్ష విధించడం జరిగింది. దాంతోపాటు 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశం